కేంద్ర మంత్రి ఇంకొకరు మాజీ రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న నేతలు ఇప్పుడు ఒకే గూటికి చేరుకున్నారు. అక్కడైనా కుదురుగా ఉన్నారా అంటే అది లేదు. వైసీపీలోనూ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరికి వారు ఆధిపత్యానికి పోతుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ధర్మాన ప్రసాదరావు వర్సెస్ కిళ్ళి కృపారాణి. ఇదే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్. ఇరువురు నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. కిళ్ళి కృపారాణి, ధర్మాన ప్రసాదరావు ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషించిన వారే. కిళ్ళి కృపారాణి మన్మోహన్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తే, ధర్మాన ప్రసాదరావు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ధర్మాన, కిళ్ళి కృపారాణి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేవారు. ప్రచండ యుద్ధం పతాక స్థాయికి చేరిన తరుణంలో ధర్మాన కాంగ్రెస్ ని వీడి వైసీపీలోకి చేరారు. ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో కిళ్ళి కృపారాణి వైసీపీలో చేరడంతో రెండు కత్తులు ఒకే వరలోకి వచ్చాయి. వైసీపీ తీర్థం పుచ్చుకున్న వెంటనే కృపారాణి ధర్మానతో పాటు అందరినీ మర్యాదపూర్వకంగా కలిశారు. తరువాత తనదైన శైలిలో జగన్కు చేరువైన కృపారాణి పార్టీలో చేరిన 10 రోజుల్లోనే శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా పదవిని సైతం దక్కించుకోగలిగారు. తరువాత తన పదవి పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో దూకుడుగా ముందుకెళ్తూ వైసీపీలోకి చాలా మందిని చేర్చడంలో సఫలీకృతమయ్యారు. అయితే ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్న శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆహ్వానాలు అందడం లేదు అంటూ కృపారాణి వర్గం ఆరోపిస్తోంది. ధర్మాన కావాలనే కృపారాణిని దూరం చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగిన వైసీపీ నామినేషన్లు, ఆత్మీయ సమావేశాలు, ప్రచార కార్యక్రమాలకు కృపారాణిని దూరంగా ఉంచారు. తాజాగా వైసీపీ మహిళా ఆత్మీయ సమావేశానికి సైతం ఆమెను ఆహ్వానించలేదు. ధర్మాన, కిళ్ళి మధ్య వర్గపోరు ముదిరి పాకాన పడుతూ ఉండడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఎన్నికల వేళ ఎవరికి వారు పంతానికి పోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పార్టీ అధిష్టానం కలగజేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నం చెయ్యాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వాపోతున్నాయి.